ఇవాళ నేను గోంగూర చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చి తీద్దామని చెప్పి తీసాను. ఫస్ట్ ఆయిల్ గీ వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకొని మీకు కావాలంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు ఎందుకంటే గోంగూర వేస్తాం కాబట్టి. తర్వాత బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు వేపించి తర్వాత టమాటాలు వేసుకొని వేయించుకొని పక్కన ఇంకో కడాయిలో మనము గోంగూర పచ్చిమిరపకాయలు పెట్టి ఉడకపెట్టేసుకొని 2 పెద్ద సైజు గోంగూర కట్టలు తీసుకున్నాను. నేను 2 గ్లాసుల బియ్యానికి 2 పెద్ద సైజు గోంగూర కట్టలు తీసుకున్నాను. 750 గ్రామ్స్ చికెన్కి 2 బాగా ఉడకపెట్టేసుకొని వన్స్ బాగా వేగాలి. ఒక 10 to 15 మినిట్స్ వేగితే మనకి బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకొని కడాయిలో చికెన్ వేసుకొని ఇది కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు వేపించుకొని చికెన్ అంతా కొంచెం మనకు ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచేసి అలా వేసిన తర్వాత చూడండి ఒక 10 to 15 మినిట్స్ మనకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు అలా వేపుతూ ఉండాలి. వేపిన తర్వాత ఈలోపు మనకి పక్కన గోంగూర పచ్చిమిరపకాయలు పేస్ట్ ఉడకపెట్టుకున్నాం కదా, అది మనం పేస్ట్ చేసుకొని మిక్సీతో 2 కలిపి పేస్ట్ చేసేసుకొని అది పక్కన పెట్టుకొని చికెన్ ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మగ్గిన తర్వాత నేను అలా బాగా కొంచెంసేపు మగ్గపెట్టాలి. బాగా మగ్గపెట్టిన తర్వాత గోంగూర వేసుకోవాలి. ప్రెజెంట్ అయితే మగ్గుతుంది. బియ్యం నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులు బియ్యం తీసుకొని కడిగి పెట్టుకున్నాను. ఈలోపు కొంచెం చికెన్ అనేది మగ్గిపోయింది. కొంచెం కలర్ చేంజ్ అయింది. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, నేను చెప్పడం మర్చిపోయాను. కొంచెం పసుపు వేసుకొని అలా కొంచెం బాగా మగ్గ పెట్టాలి. ఓన్లీ అక్కడ వరకు కొంచెం మనకి చికెన్ కర్రీ ఎలా వస్తుందో అలా మగ్గ పెట్టేసుకోవాలి. బాగా మగ్గ పెట్టేసుకున్న తర్వాత కొంచెం మీకు పచ్చిమిరపకాయలు ఒక 5 to 6 వరకు నేను పచ్చిమిరపకాయలు గోంగూరలో వేసుకున్నాను కదా, ఆ స్పైసీనెస్ సరిపోద్ది అనుకుంటే వద్దు. కొంచెం స్పైసీనెస్ కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ అంత కారం వేసాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసేసి అలా కొద్దిసేపు మగ్గ పెట్టాను. 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి మగ్గ పెట్టేసేసాను. మనం అలా ఒక కారం వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాము. కొంచెం మగ్గిన తర్వాత మనము గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఇంకా నాకు మగ్గలేదు, ఒక 10 to 15 మినిట్స్ వరకు మగ్గ పెట్టాలి. మగ్గ పెట్టేసిన తర్వాత గోంగూర పేస్ట్ వేసేస్తున్నాము. ప్లీజ్ అండి అందరూ నా వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, కలర్ చేంజ్ అవుతుంది. కొంచెంసేపు అలా కలుపుతున్నాను, కింద మడుగంటకుండా కలుపుతున్నాను. బయట ఇవాళ బాగా వర్షం పడుతుందండి. సో నాకు ఇంకా తినాలనిపించి తెప్పించేసుకున్నాను చేసేసుకుందామని. కొద్దిసేపు అలా ఒక 10 మినిట్స్ వరకు మగ్గ పెట్టేసి మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ చేయండి. ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. వన్స్ అది ఆయిల్ రిలీజ్ అవుతుంది బాగా అలా ఆయిల్ కొంచెం అడుగంటకుండా ఉండడానికి అలా గెలతో మిక్స్ చేస్తున్నాను. అలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏదైతే గోంగూర పేస్ట్ ఉందో ఆ గోంగూర పేస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కూర మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మొత్తం గోంగూర చికెన్ మొత్తం కలిసే వరకు మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు అలా గోంగూర చికెన్ని బాయిల్ చేద్దాము. ఉడకపెట్టేది అలా 2 మిక్స్ చేసిన అలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. మనకు ఒక 2-3 మినిట్స్కి అంతా గోంగూర చికెన్ మిక్స్ అయిపోయి అలా ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. అలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి. వన్స్ ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనము బియ్యం అనేది
మొత్తం చూడండి ఆయిల్ రిలీజ్ అయింది. ఆ గోంగూర అనేది కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచాము అని అంటే ఆ గోంగూర అనేది కలర్ కూడా చేంజ్ అయింది. గ్రీన్ టెక్స్చర్ నుంచి కొంచెం వేరే వేరే టెక్స్చర్ ఈ కలర్లోకి వచ్చింది చూసారా. ఆ కలర్లోకి వచ్చే వరకు కొంచెంసేపు ఉంచేసి తర్వాత ఇంక మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది చూడండి. ఆ కలర్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. ఈ గ్లాసు నేను బియ్యం తీసుకున్నాను. సో 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. సాల్ట్ నేను సాల్ట్ వేసేది చూపించలేదు. తగినంత సాల్ట్ మనకి ఎలా ఉండాలంటే వాటర్ మనకి సీ వాటర్ ఉంటుంది కదా, అలా ఉప్పగా ఉండాలి వాటర్ అనేది. అలా సాల్ట్ వేసుకొని నేను 2 టేబుల్ ఆ స్పూన్తో నేను 2 వేసుకున్నాను. నాకు సరిపోయింది. వాటర్ అలా బాగా బాయిల్ అవ్వాలి. బాగా మరుగుతున్నప్పుడు అలా బాగా మరిగే వరకు మనం ఉంచాలి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒక ఆయిల్ బాగా మనకి అలా మరిగే వరకు, వాటర్ బాగా మనకు మరిగే వరకు ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మనకి వాటర్ అనేది మరిగిపోద్ది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి. ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. మనకి సీ వాటర్ ఎలా ఉంటే ఉప్పుగా అలా ఉండాలి. అలా బాగా మరిగిన తర్వాత నేను బియ్యం అనేది వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ బియ్యం అనేది వేసుకొని ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసేయండి. ఇలా సేమ్ ఇలా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి, లేదంటే మా కింద అంటుకుపోతుంది, మాడిపోతుంది. అడగంటది అంటారు కదా, మాడిపోతుంది. సో నేను ఇలా బాగా మరుగుతున్నప్పుడు కొంచెం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. సిమ్ అయితే మరి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీడియం సరిపోతుంది. మీడియంలో పెట్టుకున్నాను. అలా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని చేసేయండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి అలా వేసుకున్నాం. మీరు మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి.
సో 2 అడ్జస్ట్ చేసుకోండి. మనము గోంగూర ఉడకబెట్టేటప్పుడు మిర్చి వేస్తాము, ప్లస్ ఇక్కడ నేను 1 స్పూను కారం వేసాను. ఇంకొక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మీరు బాస్మతి రైస్తో కావాలన్నా చేసుకోవచ్చు. నాకు ఈ రైస్తోనే ఇష్టం. ఎమ్మి గోంగూర చికెన్ పలావ్ రెడీ అయిపోయింది.